వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. పాలన సౌలభ్యం కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ అన్నారు. తద్వారా ఖర్చులతో పాటు సమయం వృధా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందల్వాయి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ తోటి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే భావన రాజకీయ ఆర్థిక పరిపాలన సామర్థ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమర్థవంతమైన పాలనను అందించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అధికార యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు లోలం సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు నాయుడి రాజన్న, ప్రధాన కార్యదర్శి కన్నె చిన్ను, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, నోముల సీను, బీచవయ్యం రాజు, పి రాజేందర్, భాస్కర్, ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి నర్సన్న, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. స్టేట్లో ఒక ఎలక్షన్ జరగడం వల్ల అది ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఏదైనా పని చేయాలన్నా కానీ, అక్కడికి ఏమైనా ఆఫీస్లోకి వెళ్ళాలన్నా కానీ సరైన సమయంలో వాళ్ళు అధికారులు ఉండక ఈ ఎలక్షన్ పనులు వెళ్తున్నామని చెప్పేసి అట్లా ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కోడ్ పడ్డదంటే మళ్ళీ ఒక 1 month 45 days ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కూడా సరిగా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఏదైనా చెప్తే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి అట్లాంటి ఇబ్బందులు పబ్లిక్ ఎదుర్కొంటారు. అలాగే ఇప్పుడు స్కూల్ టీచర్స్ కానీ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కూడా వచ్చింది, ఎలక్షన్ వచ్చిందంటే 6 నెలలకు ఎలక్షన్, 3 నెలలకు ఎలక్షన్ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ వదిలేసి ఎలక్షన్ కోసము తిరగడం జరుగుతుంది. అలాగే అట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. అలాగే ముఖ్యంగా ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఎలక్షన్ పేరు మీద ఎంతో లక్షల కోట్ల డబ్బులు వృధాగా ఖర్చు చేస్తారు. ఎందుకంటే రాష్ట్రాల వారీగా ఎలక్షన్ నిర్వహించడం వల్ల కొన్ని వేల కోట్లలో మనము భారతదేశానికి ఆర్థికంగా మనకు ఇబ్బంది కలుగుతుంది. అలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రధాని మోడీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రోగ్రాం నిర్వహించి ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల అందరికీ దేశానికి ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. అలాగే మన ఎవరైతే క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ఎన్నికలు నిలబడ్డ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అవగాహన తెచ్చుకొని మన విలేజ్లలో కూడా అందరూ కూడా ఆలోచించి మన యూత్ కానీ చదువుకున్న వాళ్ళు యూత్ ఉన్నారు కానీ వాళ్ళు తెలియని వాళ్ళకు కొద్దిగా సందేశం ఇచ్చి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల మనము ఏం జరుగుతుందని చెప్పేసి అని దాని వివరణ అందరికి పబ్లిక్ దగ్గర చేరాలని నిర్ణయించుకుంటున్నాం. అలాగే దీని ప్రతి ఒక ఎలక్షన్కు 1000 కోట్లు వ్యయం ఖర్చు చేస్తున్నాం మనం. దాని ద్వారా మన ప్రభుత్వానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అవగాహన సదస్సు, ఈ అవగాహనని పబ్లిక్ అందరు చేరవేయాలని చెప్పేసి కోరుకుంటూ